జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయేటట్టు ఆఫ్ఘనిస్తాన్ ఒక పెద్ద సంచలన నిర్ణయమే తీసుకునేది. సరే, ఇంతకు ఆ నిర్ణయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఓకేనా? ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విన్నపం. దేశం కోసం, ధర్మం కోసం చేసే పని చెప్పాలంటే దైవ కార్యంతో సమానం, అవునా కదా? దేశానికి, ధర్మానికి ఉపయోగపడినటువంటి దేహమైనా సరే, అది డబ్బైనా సరే, ఎంత ఉన్నా కూడా ప్రయోజనం లే. ప్రతి నెల కూడా మన ఛానల్ యొక్క నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యపడినా కూడా 1,00,000 మందిలో కనీసం 10 మందో 20 మందో తప్ప మిగతా వాళ్ళు ఎంత మాత్రం కూడా స్పందించడం లే. ఒకవైపు నెలంతా కూడా చేసేటటువంటి శ్రమ, మరోవైపు నెల వచ్చేసరికి ఆ ఆర్థిక కష్టాలన్నీ కూడా, వీటిని తట్టుకుంటా ఛానల్ను ముందుకు నడపాలంటే తలపానం తోకొస్తుంది. నా బాధను, ఆవేదనను అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా. కనీసం నెలలో ఒక్కసారి, అది ఎంత చిన్న మొత్తం అయినా సరే మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో సహకరించండి. అందుకు కూడా మీకు మనసు రాకపోతే ఇంకా మా కర్మ అనుకోవాల్సిందే అంతే. ఈ స్క్రీన్ మీద QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా మీరు డబ్బులు పంపొచ్చు. అలాగే కింద వచ్చేసి గూగుల్ పే, అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దాని ద్వారా అయినా డబ్బులు పంపొచ్చు. అలాగే కింద కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా, అలా అయినా పంపొచ్చు. ఒకవేళ మీకు డబ్బులు పంపడంలో ఏదైనా అసౌకర్యం కలిగితే అదే నెంబర్కు నాకు వాట్సాప్ ఉంటుంది. ఒకసారి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేశారంటే మీకు దానికి సంబంధించిన నెంబర్ నేను మీకు మెసేజ్ చేస్తా. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను సమాధానం ఇవ్వలేకపోయినా మీరు వాట్సాప్ లో చేసేటటువంటి మెసేజ్ కు తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, పాకిస్తాన్ కు జీవనాధారం సింధు నది. ఈ సింధు నది మూలంగానే పాకిస్తాన్లో 70% మంది ప్రజలు బతుకుతారు. అంటే 70% పాకిస్తాన్ ప్రజలకు జీవనాధారం మన సింధు నదే. నిజానికి ఈ సింధు నది మనకు చెందిందన్నమాట, అంటే మన భారతీయులకు చెందింది. ఈ నది పైన పూర్తి హక్కులన్నీ కూడా మనకే ఉన్నాయి. మన వేదాల్లో కూడా ఈ సింధు నది ప్రస్తావన అయితే ఉండాలి. అంతెందుకు, సింధులోయ నాగరికత, అలాగే హరప్పా నాగరికత, మొహంజోదారో నాగరికతలు మన దేశానికి చెందినటియే. మన కర్మగాలి ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా పాకిస్తాన్లో కలిసిపోయినాయి. నిజంగా మనం ఏ జన్మలో చేసుకునేటువంటి పాపమో కానీ ఈ జిహాదీ ముండా కొడుకులు మన పక్కనే తగలబడినారు. మన పక్కనే కాదు, చెప్పాలంటే మన దేశంలో కూడా ఉన్నారు కదా. వాళ్ళ దత్తపుత్రులు, వాళ్ళ సంకలన నాకేవాళ్ళు, వాళ్ళ ముడ్డి నాకేవాళ్ళు మన దేశంలో ఎంతమంది లేరు, కోట్ల మంది ఉన్నారు. అందుకే మన దేశంలో కూడా తరచుగా తీవ్రవాద దాడులు, బాంబు పేలుళ్ళు, ఆత్మాహుతి దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతేందుకు, మన పహల్గామ్లో అటాక్ జరిగింది. కొంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఆ వచ్చిన వాళ్ళు కొంతమంది ఈ కాశ్మీర్ వాళ్ళు సపోర్ట్ చేశారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగా ఈ పాకిస్తాన్కు దత్తపుత్రులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. సరే, పహల్గామ్ దాడి తర్వాత మనము పాకిస్తాన్కు ఈ సింధు నది జలాలను అందించడం పూర్తిగా నిలిపేసినాం. సింధు నది ఒప్పందాన్ని మనం ఏకపక్షంగా రద్దు చేసి పారేసి సింధు నది జలాలను పాకిస్తాన్లోకి వెళ్లకుండా అడ్డుకున్నాం. దీంతో పాకిస్తాన్లో తాగడానికి నీళ్లు దొరక్క, వ్యవసాయానికి సాగునీళ్లు లేక ఈ పాకిస్తాన్ వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పడాలి కూడా. ఎందుకంటే వాళ్ళు చేసే పాపాలు అట్టండి కదా. ఎందుకంటే ఈ సిగ్గుమాలేటువంటి పాకిస్తానీలో ఏదా మన దేశంలో జరిగేటటువంటి బాంబు పేలుళ్లను చూసి ఆనందిస్తూ ఉంటారు. అంతెందుకుయా, మొన్న దుబాయ్లో ఎయిర్ షో జరిగేది. సరే, ఒక ఫైటర్ జెట్ పడిపోయింది, మన పైలట్ ఒక ఆయన చనిపోయినారు ప్రమాదవశాత్తు. ఆయన చనిపోయినాడని చెప్పేసి మొత్తం అంతా లాఫింగ్ సింబల్స్. ఏమిరా మీకంతగానా, మీకంతగా సిగ్గుండాల ఒక రవ్వన్నా కూడా. అద్దం ముందు పోయి నవ్వుకోండి ఒకసారి, ఎవరికి పుట్టినారో తెలుస్తుంది. ఎవరికి చెత్త, ఏం బతుకులరా మీ బతుకులు స్వామి. సరే, మనము సింధు నది జలాలను నిలిపేయడం మూలంగా ఇప్పుడిప్పుడే పాకిస్తాన్కు కష్టాలన్నీ కూడా మొదలైపోయినాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు ఒక భారీ షాక్ అయితే ఇచ్చింది. అదేందయ్యా అంటే కాబూల్ నది. దీనినే కునార్ నది అని కూడా పిలుస్తారనమాట. ఈ కునార్ నది అనేది పాకిస్తాన్లోనే పుడుతుంది. పుట్టేదేమో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని చిత్రాల్ జిల్లాలో హిందూ కుష్ పర్వతాల నుంచి మొదలవుతుంది అన్నమాట. ఇక అక్కడి నుంచి ఈ కునార్ నది పశ్చిమ వైపుగా ప్రవహించి ఆఫ్ఘనిస్తాన్లోకి పోతుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్లోని కునార్, నంగర్హార్ ప్రావిన్స్ల గుండా ప్రవహించేటటువంటి ఈ కునార్ నది నేరుగా పోయి కాబూల్ నదిలో కలుస్తుంది. ఇక ఈ కాబూల్ నది కొద్ది దూరం ప్రవహించిన తర్వాత పెచ్ నది నీటితో కలిసి తూర్పుగా తిరిగి మళ్ళీ పాకిస్తాన్లోకి వస్తుంది అన్నమాట. ఇక పాకిస్తాన్లోకి ప్రవేశించినటువంటి ఈ కునార్ నది
పాకిస్తాన్ రాష్ట్రమైనటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ద్వారా ప్రవహించి పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సింధు నదిలో కలుస్తుంది. అర్థమవుతుందా? పుట్టేదేమో పాకిస్తాన్లోనే. పాకిస్తాన్లో పుట్టేటువంటి ఈ నది ఆఫ్ఘనిస్తాన్లోకి పోయి ఆఫ్ఘనిస్తాన్ అంతటా తిరిగి మళ్ళా పాకిస్తాన్లోకి వచ్చి పాకిస్తాన్లో కలుస్తుంది అనమాట. మొత్తంగా ఈ కున్నార్ నది 500 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుంది అనమాట. అంటే పాకిస్తాన్కు తూర్పు వైపు ఈ సింధు నది ఎంత ముఖ్యమైందో పాకిస్తాన్కు పశ్చిమ వైపున ఈ కున్నార్ నది అంతకంటే ఎక్కువ ముఖ్యమైందనమాట. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఈ పాకిస్తాన్ను దెబ్బ కొట్టడానికి ఈ కున్నార్ నదిని ఒక ఆయుధంగా వాడుకుంటుంది. పాకిస్తాన్కు ప్రధానమైనటువంటి నీటి వనరుగా ఉన్నటువంటి ఈ కున్నార్ నది నీటిని మళ్లించే ప్రాజెక్టుకు తాలిబాన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అర్థమవుతుందా? టైమ్స్ నివేదిక ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక కమిషన్ సాంకేతిక కమిటీ సమావేశంలో ఈ కున్నార్ నది నుంచి నంగర్హార్లోని ఈ దారుంతా డ్యాంకు నీటిని మళ్లించేటటువంటి ప్రతిపాదనకు ఆమోదం తెలిపినారు. చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. దీనిపైన తుది నిర్ణయం కోసం ఆర్థిక కమిషన్కు పంపినారనమాట. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ఆఫ్ఘనిస్తాన్ నంగర్హార్ ప్రావిన్సుల్లో వ్యవసాయ భూములకు నీటి కొరత అయితే తీరిపోతుంది. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో. అయితే ఈ నిర్ణయం పాకిస్తాన్కి మాత్రం చెప్పాలంటే శరాఘాతమే అవుతుంది అనమాట. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నది. పాకిస్తాన్లోని ప్రవహించేటటువంటి అతిపెద్ద నదుల్లో ఈ కున్నార్ నది కూడా ఒకటనమాట. సింధు నది మాదిరి ఇది కూడా వ్యవసాయం, అలాగే తాగునీరు, అలాగే విద్యుత్ ఉత్పత్తికి ముఖ్యమైనటువంటి వనరు. ముఖ్యంగా సరిహద్దు హింసకు కేంద్రంగా ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతానికి ఇది చాలా కీలకం అన్నమాట. కున్నార్ నది పాకిస్తాన్లోకి తిరిగి ప్రవేశించే ముందు దానిపైన ఆనకట్టలు కనుక నిర్మిస్తే పాకిస్తాన్లో ఇక వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ప్రాజెక్టులకు నీటి లభ్యత అనేది తీవ్రంగా దెబ్బతింటుందన్నమాట. ఇప్పటికే మన భారతదేశం సింధు జలాలను పరిమితం చేయడంతో ప్రజలంతా కూడా నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఎక్కడ? పాకిస్తాన్లో. ముఖ్యంగా భారత్తో ఉన్నటువంటి సింధు జలాల ఒప్పందం లాగా పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్తో ఎలాంటి నీటి ఒప్పందం కూడా లేదనమాట. అంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అదే పెద్ద బలహీనతగా మారిపోయింది. తాలిబాన్ ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించే చట్టబద్ధమైనటువంటి మార్గాలు లేకపోవడంతో ఇస్లామాబాద్ అంతా కూడా అసహాయ స్థితిలో పడిపోయింది. అంటే పాకిస్తాను అసహాయ స్థితిలో ఉండదన్నమాట. అయితే ఆఫ్ఘనిస్తాన్ చేపట్టబోయేటటువంటి ఈ ప్రాజెక్టును మన భారతదేశమే నిర్మించడం ఇక్కడ విశేషం అనమాట. అర్థమవుతుందా? వెనక ప్లానింగ్ చూడండి ఎట్లున్నదో. అసలు నిజం చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్కు ఈ ఆలోచన ఇచ్చింది కూడా మన భారతదేశమే. ఈ విషయం స్వయంగా పాకిస్తాన్ మీడియానే కథలుగా చెప్తాది. అది విషయం కాదు. భారతదేశం కావాలి మీకు? కాశ్మీర్ కావాలన్నా? తాగేదానికి కాదు, వ్యవసాయానికి కాదు, కడుక్కునేదానికి కూడా నీళ్ళు ఉండకూడదు ఇళ్ళకు. ఈ మడ్డి మౌన మీ కాదు. తమాషా చేసినా కూడా కాదురా స్వామి. మీ దేశాన్ని మీరు అభివృద్ధి చేసుకోకుండా ఎంతసేపటికి భారత మీద పడి ఏడుస్తూ ఉంటారా? ఇప్పుడు చూడండి మీ బతుకులు ఏమవుతాయో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.